అంటానే బిడ్డరా బిడ్డ బిడ్డ పెరగంగా నాడు ఏడాది బిడ్డ వచ్చిన బాలికల దేవి పెరుగుతున్నామ్మా ఏడాది ఏడాది రెండేళ్ల బిడ్డ 2 3 5 బిడ్డ వచ్చిన బాలికల దేవి పెరిగిందో సందు చూసుకున్నా నాలే సందు ఎక్కడ ఇస్తారో బిడ్డ సందు దొరకట్టుకోవాలి మమ్మీ అట్లా ఒక మాట ఏ మాట నువ్వు ఇలా బడికి పోవాలి బిడ్డ ఇలా పోవన్నా ఇలా ఏమారే మమ్మీ ఇవాళ శుక్రవారం నేను పోనే పోను పో మరి ఏ వారం పోతావు ఆదివారమే పోతాను ఆదివారం లేకపోతే 2వ శనివారం పోతా 2వ శనివారం కూడా బడి ఉంటది అయినా ఏం చదువుకుంటే వస్తుంది ఓహో చదువుకుంటే ఏమత్తది అంటవా చదువుకుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చినాక ఏ జ్ఞానం వచ్చిన తర్వాత నీకు జాబ్ వస్తుంది జాబ్ వచ్చినాక జాబ్ వచ్చిన తర్వాత మంచి పిల్లగాని చూసి నీకు పెళ్లి చేస్తా నాకు పెళ్లి చేసినాక నేను నిన్నెట్లా కనుక్కున్నాను నువ్వు కొడుకులో బిడ్డను అట్లా అంటావు కొడుకులో బిడ్డను అన్నాక కొడుకులో బిడ్డను అన్న తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తావు వాళ్ళకి పెళ్లి చేసినాక వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత ముసల్దాన్ని అయినాక నువ్వు వస్తావు సత్యదానికి చదివేందుకే మరి ఓ బిడ్డ చదవకుండా చచ్చిపోతారు చదువుకున్నా చచ్చిపోతారు కానీ నువ్వు బడి పోవాలి బిడ్డ మరి బల్లగా కేరళ సార్ ఉంటాడా రాలే బిడ్డ అన్నది నడుములో తీసుకొచ్చినది నడుములో తీసుకొచ్చి ఆ బిడ్డకు పలకా బలపం గురించి ఉరవతలో ఉన్నది బడి అవి మేము లక్షల ఆస్తి పరలం కోట్ల ఆస్తి పరలం నా బిడ్డ ఏనాడు మాత్రం ఉన్న చదువు చదవాలని బిడ్డను తీసుకున్నది ఊరవతల ఉన్నా బడిలోని జని చెప్పిద్దనా అని అరే టీలు 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 టీలమ్మ నాగులో రోజుకొక్క సోదా
తీసుకున్నదో బల్లబెడి ఎరవాటినాయి నమస్తే 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 అమ్మ లక్ష్మీదేవి నేను నా బిడ్డ తీసుకొని బయటకు వచ్చిన నీ బిడ్డేది ఇగో ఇవే ఆయన పేరు ఏం పేరు అగో వజ్ర మాణిక్యాలది మరి నువ్వు నాకు దండం పెడితే నీ బిడ్డ మంది దండం పెడతాడు ఎట్లా బిడ్డ మమ్మీ నేను పంతులకు నమస్కారం చేస్తే ఈ ప్రజలకు దండం పెడతాను ఏంటి సారు దండం పెడితే ఏమవుతుంది సారుకు దండం పెడితే చదవస్తుందని ఇంటికన్నా చెప్తుంది సారు దండం పెడితే చదువుతారా 20 కానీ వీళ్ళు దండం పెట్టినాం అనుకో ఓంగ మనిషికి 100 రూపాయలు హోటల్ టిఫిన్ అయితే కానీ ఒకరికి ఉన్న తిప్పలా నీకు లేదా మీ అందరు వినబడుతుంది మీ అందరు వింటే నాకే అయ్యా సార్ పేరు ఏం పేరు అమ్మా ఈ సార్ పేరు అంజయ్య సార్ గాని నమస్తే అంజయ్య సార్ నమస్తే ఓ నమస్తే అమ్మ ఈ బల్ల చదువుకొని పోనీ ఎందుకు సార్ గుడ్లు పెద్ద ఏం గుడ్లు మరి కొచ్చిన కనవా గుడ్లు గుడ్లు అంటే మనిషి అంతా కనబడతలేదు కానీ సార్ గుడ్లే కనిపించినాయి అంతనా సారు గుడ్లు కొద్దిగా బాగా రోజులు అయితే సీరియల్ లేకపోతే నిద్ర లేక గుడ్లు బయటకు వచ్చినాయి ఓ అమ్మ ఇడికెళ్ళి నువ్వు చాలా కొడుకు మంచోడు కాదు ఊక నిన్న చెప్తాడు కానీ ఇక నా బిడ్డ కూడా నిజమే అవ్వ కానీ ఒక మాట అందమో అందరిది మనసేమో ఒక్కరిది కళ్ళునే చూస్తానికే కాదు బిడ్డ మమ్మీ పోతానా పోతానా కొన్ని పాలిసిపోవే మీ అవ్వయ్య గారు మీ ఇంటికి వచ్చి మీ అవ్వయ్య సారు సరే వచ్చిన ఎప్పుడు ధర్మబలు నాపై చెప్పిందో కమ్మరు పురుగురిలోన కొడుకును దాదుకుంటుంది పొద్దుంటే మాము లేదు మా కొంచెం పొద్దు లేదు కొడుకా నేను పనికంట పోతున్నారా ఏందిరా ఈ గుడిసె కాడ ఉంటురా ఎందుకు నేను పనికి పోతున్నా పాచి పని చేసి పట్టుకుని వస్తున్నా మన పూడ కలుస్తాను నీతోటి నేను అక్కడ నువ్వు పని చేస్తా ఆడ కూర్చుంటా నీ అవన్నీ గుడిచకాడ నేను ఒక్కరిని ఎంతుంటేనే అరే ఉండరా కొడగా ఉండరా కొడకంటే అవ్వ నేను ఒక్కరిని ఉండా నేను నీ కోరి పాటుగా వస్తానంటే కొడక నేను పాచి పని పోతున్నా ఒకవేళ పని చేసిన కాడ మనకు ఏనాడు మాత్రం మాట వస్తుంది కొడుక వద్దురా కొడుకంటే అమ్మో వాడు తీసుకుపోయి గిడ కూర్చో కొడుకు అంటే ఇంకా పని దాకా నేను అక్కడనే కూర్చుంటా సరే మంచిది పర్వాలేదు అన్ని ప్రేమల కన్నా కన్న కడుపు తీపి ఏనాడు కొడుక నా కొడుకు ఒక్కడు ఏనాడు ఇంటికాడ ఎట్లుండను గుడిసెకాడ అని కొడుకును తీసుకున్న నా బిడ్డ నా బాలదేవి వాచపనిలో పోతాను కదా నేను అక్కడ ఆకలి అంటే నేను కలుసు కుప్పలు ఎత్తిపోతా నేను పోతా అంటే నేను కడుగుతా అత్తనా ఎంత మంచి గుణం అయ్యో నా రాజరమ్మ ఏనాడు కొడుకులు తీసుకున్నామ్మా తల్లి రామాదేవి రామ
నాది ఓ తల్లి కొడు తల్లి అమ్మా ఇంత పని ఉంటే చెప్పు. ఇంత పని ఉంటే చెప్పమ్మా మీరు పని చేస్తే ఈనాడు పట్టాడు అన్నం పెడితే అంతే చాలమ్మా పరదేశం నేను పరదేశరాలు తల్లి నేను పరదేశరాలు తల్లి పప్పు దచ్చుతుంది అదే పోతుకుంటానని ఇంటి ముందు పోతున్నాడు అమ్మ రావా ఎన్నో కావాలి ఎత్తుకున్నాడు గోదామంటే గుడ్డకి కోడి ఏదైనా కొడతా మూడే గుడ్డ పెట్టి పొదిగించి 3 రోజులుగా గుడ్డ మీద అసలు వంటలేదు అమ్మ గుడ్డ వేని మాట ఆ గుడ్డ సిగ్గు ఎన్నో కావాలి ఎత్తుకున్నాడు గోదామంటే గుడ్డ మీద కోడి అంటే నీకు నీది నీకు నాది నాకు నాకు అయ్యో నాలుదేవా ఏదేవో లేకిడదానా ఓ పని చేసేదాన్ని ఎప్పుడు రావాలి పొద్దుగా రావాలి అక్కడ వెళ్ళాలి ముగ్గేయాలి చదువులు పడుకొని పోవాలి ఇవిడోడికి లంచ కోడి కట్టలేదు కోట ముగ్గు బొబ్బ కోట్లు వాళ్ళు బొమ్మ కోట్లు అంటే ఒరిజినల్ కోట్లు అంటే డూప్లికేట్ కూడా ఉంటారా? అదే ఒరిజినల్ అంటే కోళ్ళ కానీ కాలు వారేస్తాం కాలు వారేస్తాం అట్లా కాలు కంగాలు అవుతాయి అని కాలం కొట్టేస్తాం కానీ బిడ్డ ముక్కు కూడా కొట్టేస్తాం బిడ్డ చేపలు తింటే కానీ తోకరికలు వారేస్తాం తోకరికలు వారేస్తాం ఎందుకంటే కడుపులో పోయినాక మెక్కుతాయి నీళ్ళు తెలియదు అంటే చూడు లోపల మీద గట్ట అంటే ఏమన్నా అని కళ్ళు తాగుతాం కానీ మట్టి వార వస్తాం కళ్ళు మట్టి దొడ్డి పెడుతుందని పార వస్తాం అందుకని కళ్ళు బాగా ధర పెరిగిందిరా. 100 రూపాయల బాటలు ఆరా నీ బాటలు పాడు 100 రూపాయల బాటలు కొడుకులు ఆలంగా రాదు. సరేనమ్మా తెల్లారితే మాకు కేదారేశ్వర మన సంకల్పం కాబట్టి నోములు ఉన్నాయి కానీ కార్తీక పుణ్యం నోములు కాబట్టి పప్పు ఇసరాలనే
సరే ఎందుకు అంటే ఏదో మొదలు ఉండాలి మాట గో ఇర్సా పేసాలు నీకు ఇస్తాను మళ్ళీ నా ఇర్సా నాకు పప్పు జోకించుకోవాలి ఇర్సా అంతే కాలంలో ఇరిసిస్తా మళ్ళీ ఇరిస పప్పు వెళ్తారు గిట్టడి బియ్యం వస్తాయా ఎందుకు రావు రావాలి మళ్ళా ఇస్త్రీ నాయన జోకించుకోవాలి ఇర్సా పప్పు మళ్ళీ అంటే పొట్టు గిట్ట పోగా మళ్ళీ ఉంటది కొట్టడం ఆడే 5 కిలో పోతుంది కావచ్చు సరే అమ్మా పని దూరకాలకు పట్టాడు అన్నం దూరకాలు అనుకున్నదా తల్లి ఇట్లా పోతాను మంచి ఇస్త్రీ ఉన్నది మంచి ఇస్త్రీ మరి గౌరమ్మకి ఎక్కే పప్పు మరి దాచుకునే మా ఊళ్ళో దాచుకున్నావు లేకిడిదాని కాదమ్మా ఊళ్ళో దాచుకున్నావు లేకిడిదాని మరి లజ్జపూర్ బుక్ గారే అయ్యో గౌరమ్మ నీ అక్క పప్పుని తీసుకుని నీ పని పెట్టిపోతా గౌరమ్మకి ఎక్కే పప్పు మంచి సరే మంచిది పర్వాలేదు అనుకున్నదా బిడ్డ నామాలదేవి లేచే అంత ఇసురాయి ఇసుకొచ్చింది ఇరుసేనాడు మాత్రం పెసర్లు ఆ చూడ పెట్టుకున్నది కొడతాను ఆ చూడ ఊకొమ్మన్నది ఏనాడు ఆ బిడ్డ నామాలదేవి పప్పు ఇసురుతనా అని నామాలదేవి ఆరా మూలా మూలాల రాయి మూలాల రాయి ముచ్చారాయో అమ్మ మూలాల రాయి అయ్యో ముగ్గురు వాటిన తిరగాలి రాయో ముగ్గురు వాటిన మూలాల రాయి నలుగురు మూలాల రాయి నల్లంటూరాయో మూలాల రాయి నల్లంటూరాయ అయ్యో నలుగురు వాటిన తిరగాలి రాయో అమ్మ నలుగురు వాటిన మూడు ఆకలి కన్న కడపారి ముఖం కడపలు పేగులు పిడిపిడవాడుదంటే తాప పిరికడి తీసి పొలగాడు వచ్చి పోతుకొని కుక్కుతాడు ఐదుగురు వాటిన తిరగాలి రాయో అమ్మ ఐదుగురు వాటిన తిరగాలి రాయో పప్పు తీసుకుంటా ఏనాడు పప్పు ఎరుకుంటా ఓ చూడబోతుంటే కొడుకు ఆకలో ఆకలా అని ఒకసారి పిరికడి పప్పు తీసి ఏనాడు ఒట్ల పెట్టుకొని బుక్కబోతంటే అవో తల్లి నామానది పని మీద పడి ఏనాడు మాత్రం పప్పు ఎరుగుతున్నదమ్మా పప్పు కూడా బుక్కుతున్నాడు కొట్టుకుందా లోపలికేసి కొట్టుకుందా మాట బయట అంతే లేకిల్లంటే కావాలి నేను ఆయా దేనికి లంచపోరు లంచ నా పప్పు బుక్ ఒక్కడే పిరికడా తిరిగితే పప్పుకు లంచ కొంచెం బుక్ తావాలి గౌరమ్మకి ఒక్కడే పిరికడా కొంచెం పప్పు కడప కయ్యరు అబ్బో దేవుడు రాముడు భగవంతుడు ముఖమికి ఎవరండి పప్పు గౌరమ్మకి ఇచ్చే పప్పు పప్పు ఎంగిలి లంచ కొడుక ముఖమికి అంతా ఓ దంగవేలు మొక్కపడ ఓ సిద్ధగమ్మదాన ఓ బొంతలు ఉన్నారు చూడు మేము వాళ్ళని మంచుకుంటారు కానీ ముఖమికి వెళ్తాను
నా కొడుకు ఆకలి పిరికడ పప్పు ఏనాడు బుక్కినందుకు అవ్వను అనరాని మాటలు అంటాను కొట్టరాని దెబ్బలు కొడతాను అవ్వ నేను పని చేసినందుకు ఈ పప్పు బుక్కినందుకు నాకు పైసలు ఇవ్వకుండా మంచిది పట్టడల్లో పెట్టకుండా మంచిది కానీ నా కొడుకును దెబ్బ కొడితే అందుకే అన్నారమ్మా దెబ్బ ఏమో ఆయో తెలవది ఆకలి రుచి తెలవదు అన్నారు నిద్ర చోటరు కదా అన్నారు ఆయ పట్ల దెబ్బ తలిగి నా కొడుకు ప్రాణం పోతే నా కన్న కడపు గండి ఓవే కన్న కడపు గండి ఓవే మాకు పొద్దుంటే బాబుండదు బాబుంటే పోతుండదు అన్నమో రామచంద్ర పలుకో బంగారం అని నా కొడుకులు ఏనాడు వడక వచ్చి ఏనాడు నా కొడుకులు రాదుకుంటాను తల్లి నువ్వు దెబ్బలు కొడితే నా కొడుకు ఏనాడు ప్రాణం పోతే నా కూలిస్తే నేను ఏనాడు కూలి తీసుకున్న కొడుకు తీసుకొని పోతా పప్పు ఇసిన కూలి కూలిస్తే పట్టకం పోతా పోతావా బుక్కిరి అదే కడపకాయ ఇరుతకు బుక్కిడు పప్పు బుక్కింది పైకి కాలిగే బుక్కింది పో కొడుక వద్దురా కొడుక వద్దురా కొడుకుని ఇద్దరిని చూడు కడపకి ఆగిట్టు చెప్పి ఆకెట్టు దొబ్బితే రాని కోపం వచ్చింది వీడు రాకుండా నాకు కూలి చెడిపోవు ఇలా కూట్ల మన్ను పోసుకున్నట్టానని చెప్పని ఇంకెళ్ళి ఈడు చంపితే కొడుకు మిర్రుగలు దునికింది అమ్మాని చేత చెంప పట్టుకున్నాడు ఎవరన్నా నన్ను దెబ్బ కొడతావు అవ్వగా పలానోళ్ళు కొట్టిందంటే నా కొడుకునేంత కొట్టిన నువ్వు నొల్లి పోయేదాన్ని నువ్వు దెబ్బ కొడితే ఇన్ని రోజులు వచ్చి హరి చేతులు పెట్టి వరి పొల దాదుకున్నావు నీ కళ్ళల్లో కని పాపనెత్త చూసినావు నన్ను గత్త చూసినవే అవ్వా నువ్వు దెబ్బలు కొడతావా తోటి నేను నేనల్లా చెప్పుకుంటూ ఎందుకంటే నన్ను కన్నవే వీరా మన్ను పోయా నీ పూర్తి మన్ను పోసినట్టు అవని ఎంబడచ్చి నీ కైకిలు ఖరాబు చేసిన అవి నేను పుట్టే లాభం పుట్టకేవి లాభం అవ్వా ఇప్పటికప్పటికంటారు కన్న తల్లి కంచముల విషయం పెడితే చూసేటోళ్ళు ఎవరు కొన్నోళ్ళు పోయంగా కన్నోళ్ళు కరువ చేయంగా సర్కారు ఊరును దోయంగా అతను ఎవరు లేరు నన్ను దెబ్బలు కొడితే పట్టేటోళ్ళు ఎవరు నన్ను కొట్టబోకు కాలు మొక్కుదాన్ని తల పెడతాం చేసి పుట్టె పుట్టెడెత్త బరువు చేసి గుల్లెడు ఏళ్ళ పంటడు బొక్కల్ల కన్నవే అప్పుడు వీరా మన్ను పోయా లాభం తల్లి కడుపుల తల వేసి వల్ల 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 తిరుగు నడుపుతంటే కొడుక అవ్వ కన్నా దుఃఖమాగుద్దా కొట్టంగా వచ్చింది కానీ కొడుకు ఏడుతంటే తల్లికి దుఃఖమాగపాయనమ్మా మరి కొడుకాలంగా రాజా ఒక్క దెబ్బ కొట్టినందుకు అవ్వయ్యేనాడు మంది కొడితే మంది కొట్టిల్లాని అవ్వ నీ దగ్గర వచ్చి నేను చెప్పేటోనే ఇవాళ నువ్వు ఒక్క దెబ్బ కొడితే ఇవాళ నువ్వు ఇన్ని రోజుల సంది కాకి నమ్మకుండా గడ్డకు నమ్మకుండా అరి చేతుల వరములకు లెక్క దాదుకున్నావు అవ్వ నన్ను ఎందుకు కొట్టినా
నా కాళ్ళ మీద వాడి నీ కన్నీళ్ళ తోడి నా కాళ్ళు కలిగి తన్నవాడ కొడుకా నేను పేదదాన్నై ఉంటుడు నది బేకారా నా కడుపులా ఇంత మంచి ఏనాడు కళ్ళ కొడుకు ఉంటవురా ఓరి కొడుకాల రంగరాజా ఈ రెక్కలు పాడువాడా చేతులు కొడగా అయ్యా పాడుగాను అయ్యా నా నోరు కూడా అయ్యా నా నోరు పాడగాను అయ్యా నా నోరు పాడగాను రంగరాజా ఇక్కడ కూడుకోదు కోడి దీపల పడితే అవి ఏనాడు మాత్రం చేసిన పని యాగం వేసినాడు అమ్మ ఆగవల్ల ఏసివాని దెబ్బ కొడుతుంది రెక్కలు వాడవాడ నా రెక్కల రేకప్పగొట్ట నేనెంత ఒక్క దెబ్బ కొడితే నీకెంత దెబ్బ దాకిందో అని ఈ కాళ్ళ వీడి కొడుకును కడుపుకు అద్దుకొని అవ తల్లి చూడు ఇప్పటికప్పటికి ఏమి తీపి అంటే కడుపు తీపి ఈ తీపిని మించిన తీపి మరో తీపి లేదవ్వా నాకెంత కోపం వచ్చిన కొడుకంగా నేను పోయినన్న వచ్చిన గాని నిన్నెన్నడు కొట్టపోతిరాగా ఇలా నా కూలికారా అయిందని అగో నిన్ను వచ్చిన గాని కొడుక నిన్ను కొట్టాలని కొట్టలేదు రాని కడప కద్దు పోని ఓదర్చే కడప కద్దు పోని కన్నీళ్ళ ఓదర్చి లేకుడు కానీ అయ్యే కొడుకు అంటుకొని దగ్గరికి ఆవు వేయినట్టు ఆవు దగ్గరికి లేగ వేయినట్టు ఆవు లేగ అమ్మో అని ఉర్ర తాగినట్టు తల్లి ఊరుకోడు ఉర్ర తాగి బిడ్డాయిగా మాత్రం నేను పుట్టిన మాత్రం కోపమాగలేక కొట్టిన తల్లి దగ్గర తీసిన తల్లి అన్నం పెట్టిన తల్లి సెంబెట్టి సంపద ఈ తల్లి చంపుకోదు ఇక రాబిడ్డ ఇయ్యాలి ఒక్కరోజు ఉపవాసం అంటే చత్తామా అని తల్లి కొడుకోరు వాళ్ళు దాని కమ్మలు కొడితే వేడికి ఎప్పుడు వచ్చిందో తండ్రి చూడు పాటలు ఓ కోలి ఒక్క దొరికినది ఆ కోలి ఒక్క తీసుకొని కొడితే కానీ ఎప్పుడు తల్లి వచ్చిందో మనిషిని నీళ్లు తాగి ఆ పూట మాత్రం అటువంటి ఇళ్ళ తీసి 41 రోజు ఉపవాసం ఉన్న నిన్నడు మనం సాగనిన్నాడు చెమ్మిడి నీళ్లు తాగి ఆ గుడిసెలు పడి తెల్లారిందా కొడుకాయిగో ఈ గోలి ఒక్క పట్టుకొని ఇంటి ముందు ఆడుకో నేను ఇళ్ళ పొన్న ఒకటి కొట్టినాడు దంచి బావన్లో ఈ బాసనలు తోని తవుడు పర్రాన్న పట్టుకత్తే నిన్ననో ఉపవాసం ఉన్నాం బిడ్డ ఇవాళ నా ఎంబడద్దు అని అవ్వా నేను ఆ చిక్కులు ఖరాబు చేసిన ఈ గోలి ఒక్క పట్టుకొని నేను ఆడుకుంటా గుడిసెమంతట ఊళ్ళకి వెళ్ళిపోయినా దేవి సాగదోలిండు ఈ గుడిసె ముందు కూర్చొని పిల్లగాడు మాత్రం గోలి ఆడుకుంటాడా ఆ ఊళ్ళో చూడు కోట్ల పిల్లగాళ్ళు శాలల పిల్లగాళ్ళు బ్రాహ్మణుల పిల్లగాళ్ళు కాపుల కరణాల పిల్లగాళ్ళు చూడు ఆ ఊరవతల మర్రి ఉంటే మర్రి కిందికి వాళ్ళ ఆటలకు వస్తారు రోజు పిల్లగాళ్ళు పోయేటోళ్ళ చూసిండు నా నారంగరాజు ఆడుకుంటే ఆట అయితే నలుగుట్లు ఆడుకోవాలి నలుగుట్లో పాడుకోవాలి ఒంటరిగా అన్నం తినాలన్నారు ఈ గోలి పట్టుకొని పోయి నేను వాళ్ళతో ఆటల మర్రి కింద ఆడుకుంటానని అరే బలిరా రమయ్య